రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ని ఓడించి అధికారంలోకి రాగా మధ్యప్రదేశ్లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ వార్త చూద్దాము. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ని ఓడించి అధికారంలోకి రాగా మధ్యప్రదేశ్లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. అయితే ఆయా రాష్ట్రాల్లో సీఎంలు కొత్త వారిని నియమించే ఉద్దేశంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అగ్రనాయకత్వం కూడా ఆ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధాని మోడీ నివాసంలో ఇదే అంశంపై పార్టీ నేతలు 4.5 గంటల పాటు సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ కీలక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 2023 లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా చెప్తడం జరుగుతుంది. ఇక 3 రాష్ట్రాల్లో పోటీగా ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రులను నిర్ణయించనున్నారు. దాంతోపాటు నిన్న జరిగినటువంటి సమావేశానికి ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని కూడా సేకరించిన తర్వాత బీజేపీ ఇన్ఛార్జ్లతో పాటు నడ్డా వరుస సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. బీజేపీ కేంద్ర నాయకత్వం 3 రాష్ట్రాలకు పరిశీలకులను కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిశీలకులు అందరూ కూడా అసెంబ్లీలో తమ నాయకులను ఎన్నుకునేందుకు 3 రాష్ట్రాల కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతోటి సమావేశాలు కూడా నిర్వహించి పర్యవేక్షించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇప్పుడున్నటువంటి లోక్సభకు సంబంధించిన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులపైనే ఒక బీజేపీ అధిష్టానం కూడా కీలకంగా నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉండగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రాజాసింగ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోసన్ చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాగా రాజాసింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు, ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత బీజేపీ వస్తుందని చెప్పేసి కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 ఆయన ప్రమాణ స్వీకారం చేయగా కాగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఏడాది పాటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, తర్వాత ప్రజలు కూడా బీజేపీ వైపు ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నిక అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజాసింగ్ ఈ విధంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా తిప్పి కొడుతున్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు సీన్ అనేదే లేదు, కేవలం కాంగ్రెస్